IX ఎందుకంటే కొద్ది స్పీడప్ చేయాలండి మధ్యాహ్నం SIX 6 అదే కాకుండా Z అది పిల్లలు అయితే ఏం చేస్తారంటే 8 పడుకున్నాను దీన్ని ఇదేంటండి ఏ లెటర్ లాగా ఏంటండి ఐ ఉల్టా రివర్స్ క్వశ్చన్ మార్క్ దీన్ని ఉల్టా ఇదే సింబల్ అండి లేకపోవడానికి గల కారణం ఏంటంటే మనం నేర్చుకున్నటువంటి అక్షరాలకి అనుసంధానంగా ఉంటుంది ఒకటి రెండు స్పైరల్ లైన్స్ మిడిల్ ఏ లైన్ ఇది స్లాంట్ లైన్ ఇది కర్వ్డ్ లైన్ కొద్ది కర్వ్ అంటే ఎస్ స్లాంట్ లైన్ 2 parallel lines middle slant చూడండి మళ్ళీ ఒకసారి ఈక్వల్ అండ్ ప్యారలల్ అండ్ ఈక్వల్ సో ఇప్పుడు మనం ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఈ లైన్స్ ఏమంటాం ప్యారలల్ చేతిరాత పట్ల నిర్లక్ష్య భావం ఉండేది. రాత కన్నా కూడా జ్ఞానం ముఖ్యమని భావించేవాడిని. దక్షిణాఫ్రికా వెళ్ళాక యువ న్యాయవాదుల యొక్క హ్యాండ్ రైటింగ్ చూసి చాలా ముగ్ధుడయ్యాను. అప్పటి నుంచి నా భావన తప్పని సో చేతిరాత యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ వచ్చాను. విద్యాభ్యాసంలో చేతిరాత అనేది కూడా ఒక మంచి దస్తూరి నేర్చుకోవటం కూడా ఒక భాగమని చెప్పాను అని గాంధీ గారు చెప్పారు. సో గాంధీ గారు పిల్లల యొక్క హ్యాండ్ రైటింగ్ మారితే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారుద్ది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది, అదేవిధంగా అన్ని సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. నేనేమనుకుంటున్నానంటే లిజనింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ అయినటువంటి లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగ్లో లిజనింగు, స్పీకింగ్ పిల్లవాడు ఇంటి దగ్గర నేర్చుకొని వస్తాడు. రీడింగు, రైటింగు స్కూల్కి వచ్చాక నేర్పాలి. రీడింగ్ స్పష్టత రావాలి అని అంటే చాలా టైం పడుతుంది. వేరేస్ రైటింగ్ నేర్చుకోవాలంటే ప్రాథమిక స్థాయి విద్యార్థి అయినప్పటికీ 10 రోజుల్లో ఆ పిల్లవాడికి నేర్పచ్చు. హై స్కూల్ పిల్లవాడైతే 6 రోజుల్లో నేర్పచ్చు. సో 6 రోజుల్లో పిల్లవాడి యొక్క చేతిరాత మారిపోతే ఇంకా అంతకన్నా గొప్ప విషయం మరొకటి లేదు. సో దీన్ని నేను గమనించి మరి ఉపాధ్యాయుల యొక్క చేతిరాతను మార్చుతూ ఇప్పటికీ 2400 మంది ఉపాధ్యాయుల యొక్క చేతిరాతను మార్చాం. 26,000 పైబడి విద్యార్థుల యొక్క హ్యాండ్ రైటింగ్ మార్చడం జరిగింది. ఈ రోజున బెల్లంకొండ ఎంఈఓ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. దాదాపు 35 మంది టీచర్సు ఈరోజు చేతిరాత శిక్షణా కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రాజకుమారి, మండల విద్యాశాఖ అధికారి, బెల్లంకొండలో పనిచేస్తూ ఉన్నాను. ఈ కాలిగ్రఫీ ప్రోగ్రాం అనేది మంచి ప్రోగ్రాము. రామ్మోహన్ రావు గారు నాకు 2011 నుండి తెలుసండి. కానీ ఒక మంచి అంశాన్ని తీసుకొని సమాజంలోకి తీసుకెళ్ళి ఉపాధ్యాయులకి దీని మీద శిక్షణ ఇచ్చి తద్వారా అనేక మంది విద్యార్థులకి మంచి చేతి వ్రాత ద్వారా వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఈవెందో నేను కూడా నా దగ్గర పనిచేసే ఉపాధ్యాయుల హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. అది చూసినప్పుడు నేను చాలా స్ఫూర్తి పొందుతూ ఉంటాను. ఇంత బాగా నేను కూడా రాయనే అని అనిపిస్తూ ఉంటుంది. చేతి వ్రాత అనేది ఒక వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి బాగా దోహదం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా నేను గతంలో ఫిరంగిపురం మండలం చేశానండి. అలానే ఇప్పుడు మాచవరం మండలానికి ఎఫ్ఎస్సిగా చేస్తూ ఉన్నాను. అక్కడ స్కూల్ విజిట్కి వెళ్ళినప్పుడు ఈ రామ్మోహన్ రావు గారి దగ్గర శిక్షణ పొందినటువంటి కోటేశ్వరరావు గారు శిక్షణ పొంది మళ్ళీ వచ్చి స్కూల్లో పిల్లలందరికీ కూడా
ఆ చేతి వ్రాతని ఎంత అద్భుతంగా రాశారంటే పిల్లలు, అంత అద్భుతంగా ఉందండి. చాలా ముచ్చట వేసింది. అది చూసి ఈరోజు నేను ఖచ్చితంగా ఎట్లయినా రావాలి అని చెప్పి ఈరోజు నేను వీల్ చేసుకొని నిన్ననే మాస్టర్ గారికి మెసేజ్ పెట్టాను. హార్టీ వెల్కమ్ మేడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకి చేరుతూ ఉంటుంది. ఈ క్యాలిగ్రఫీలో ఈ అక్షరము స్లాంట్, సైజు, ఆ స్ట్రోక్స్, వీటన్నిటి పట్ల ఉపాధ్యాయులమైన మేమందరం కూడా అవగాహన పెంచుకున్నాము. చేస్తూ ఉంటే మానసిక ఆనందాన్ని పొందాను నేనైతే. ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉండేటటువంటి నేను ఈరోజు అయితే ఈ శిక్షణా కార్యక్రమానికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి మాస్టర్ గారు ఇంకా అనేక మందికి ఇస్తూ ఉంటారు. నా వంతు సహకారాన్ని, ఆర్థిక సహకారాన్ని, హార్దిక సహకారాన్ని కూడా అందిస్తానని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.